జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, జనసేన తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిపై నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ వివాదాస్పద ఆరోపణలు చేశారు. విజయవాడ ఐలాపురం హోటల్ వద్ద జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి తనను గన్తో బెదిరించి తమ పార్టీ అభ్యర్థులకు చెందిన ఏ ఫారాలు, బి ఫారాలను బలవంతంగా లాక్కొని వెళ్లారని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ మీడియాకు తెలిపారు. తాడేపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ జలీల్ మీడియాతో మాట్లాడారు. నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఎన్నికలలో యునైటెడ్ ఫ్రంట్ జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ, నవరం కాంగ్రెస్ పార్టీ ఒక కూటమిగా రాష్ట్రంలో పోటీ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు, అదేవిధంగా నవరం కాంగ్రెస్ పార్టీ సింబలు బకెట్. అయితే రాత్రి విజయవాడ ఐలాపురం హోటల్లో 11 గంటలకి పార్లమెంటు సభ్యులు బాలశౌరి గారు వచ్చి, అన్నగారు నీతో మాట్లాడాలా అన్నారు. పదండి రూమ్లో మాట్లాడదామంటే, కాదు నీ కారులోనే కూర్చొని మాట్లాడదామని కారులో కూర్చున్నాక గన్ను పెట్టి, నా పక్కన సైడ్ గన్ను పెట్టి, నువ్వు పోటీ చేయడానికి 21 స్థానాల్లో లేదు, నీకు ఇంటికాడ 5 కోట్లు ఇస్తాము, 5 కోట్లు తీసుకొని 21 స్థానాలు బీఫారాలు మాకు ఇచ్చేయని చెప్పారు. మేము దానికి నిరాకరించాం. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ పొందిన పార్టీ, అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ యొక్క బీఫారాలు బాలశౌరితో పాటు నాదెండ్ల మనోహరు, దీంట్లో ప్రథమ కుట్రదారుడు పవన్ కళ్యాణ్. ఈ 21 బీఫారాల్లో విజయవాడ ఎంపీ, బందర్ పార్లమెంటు, రాజము, పిఠాపురము 10 మొత్తం 10 బీఫారాలు నాపై దాడి చేసి అసభ్య పదాజాలంతో నీకు 5 కోట్లు ఇస్తానంటే 5 కోట్లు నీకేమన్నా చేదా, నువ్వు పిచ్చోడివా, ఎర్రోడివా, నీకు మైండ్ ఉందా లేదా, 5 కోట్లు నువ్వు ఎంతకాలం సంపాదిస్తావు, సంపాదించలేవు అని నా మీద గన్ను పెట్టి వాళ్ళు నా వద్ద ఉన్న బీఫారాలు తీసుకొని దుర్మార్గంగా నువ్వు ఎక్కడైనా చెప్తే నిన్ను హత్య చేస్తావని బెదిరించడం అప్రజాస్వామికం. రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అయ్యా నాకు భద్రత కల్పించండి అని చెప్తే డీజీపీ గారికి సిఫార్సు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం నన్ను హత్య చేయాలనేది కుట్ర పన్నతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే చోట నేను అభ్యర్థిని పెట్టడానికి నిరాకరించి ఒక అధ్యక్షుడు గెలవాలే, ఈ రాష్ట్రంలో కాపులకు అవకాశం ఇవ్వాలి ఒక్కసారి అని నేను పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి పెట్టనులే అనుకున్నా. కానీ ఇప్పుడు ఖచ్చితంగా పిఠాపురంలో అభ్యర్థిని పెడతా, నవరం కాంగ్రెస్ పార్టీ నుండి పవన్ కళ్యాణ్ని ఓడిస్తా. కేవలం పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ కానీ ఈ బీఫారాలన్నీ కూడా ఎంపీ బాలశౌరి దగ్గర ఉన్నాయి. ఆయన 2 సార్లు ఎంపీగా చేసి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేపడతా ఉన్నాడంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకొని వెళ్తా ఉన్నారో, వీళ్ళకి ఇంకా అధికారం రాలా. అధికారం వస్తే వీళ్ళు ఏం చేస్తారో అనేది పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలా. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మీకు ఆత్మాభిమానం ఉంటే వెంటనే బాలశౌరిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నేను నవరం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏంటి రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నది? ప్రజాస్వామ్యంలో కామన్ మ్యాన్ నడవలేడా? కామన్ మ్యాన్కి హక్కు లేదా? ఒక పార్టీ అధ్యక్షుడిపై దాడి జరిగి ఈ గన్నుల యొక్క స్థాయి ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చాక మరి డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు? శాంతి భద్రతలకి విఘాతం కలుగుతూ ఉంటే డీజీపీ గారికి ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. మరి రేపు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతా ఉన్నాను. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో. వెంటనే నా ఎఫ్ఐఆర్ నమోదు అయింది ఈరోజు పవన్ కళ్యాణ్ మీద, నాదెండ్ల మనోహర్ మీద, ఎంపీ బాలశౌరి మీద. వాళ్ళ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే
దేశవ్యాప్తంగా సిద్ధంగా ఉన్నాం. కేవలం ముస్లింలు అధికారంలోకి రావకూడదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కలుపుకొని జేడీ లక్ష్మీనారాయణ గారితో కలిసి పనిచేయటం ఏమన్నా నేరమా అని అడుగుతా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే బాలశౌరి గారిని పార్టీ నుండి డిస్మిస్ చేయాలని ఈ రాష్ట్ర డీజీపీ గారు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో దేశంలో 543 పార్లమెంటు స్థానాల్లో ఏదైనా పార్టీ పోటీ చేస్తుందంటే అది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అండలతో పవన్ కళ్యాణ్ గారు పెట్టేకిపోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకు రాజ్యాధికారం అనుకున్నాం, కానీ ఈనాడు భారతీయ జనతా పార్టీతో జతకట్టి నాపై దాడి చేయటం, నా అసెంబ్లీ పార్లమెంటు బీఫానాలు దోచుకోవటం, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యాన్ని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా డీజీపీ గారు వెంటనే జోక్యం చేసుకోండి. మీ కార్యాలయంలో ఎవరు లేదు. డీజీపీ కార్యాలయంలో కంప్లైంట్ తీసుకోవడానికి కూడా భయపడిపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటే. ఏంటి ఈ వ్యవస్థ? డీజీపీ గారు వెంటనే జోక్యం చేసుకొని పవన్ కళ్యాణ్పై, అదేవిధంగా నాదెళ్ల మనోహర్పై, బందరు పార్లమెంటు ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా. నమోదు చేసి మా దొంగిలించిన బీఫారాలను రికవరీ చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీంట్లో ప్రథమ కుట్రదారుడు 15 రోజుల నుంచి వాళ్ళ సభ్యులు నా దగ్గరికి వచ్చి, నువ్వు పోటీ చేయడానికి వీల్లేదు, నీకేం కావాలో చెప్పు, నేను పార్టీలు బీఫారాలు అమ్ముకోవడానికి నేను లేను, ప్రజాస్వామ్యబద్ధంగా జేడీ లక్ష్మీనారాయణ గారితో కూటమిలో ఉన్నాను, మేము 175 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తామంటే ఆయన గారు ఏమన్నారంటే 2 పార్లమెంటు మాకు ఇచ్చాయి బీఫారాలు, ఏ ఫారాలు, 21 అసెంబ్లీ స్థానాలు నేను పోటీ చేసే చోట నువ్వు పోటీ చేయడానికి ఇల్లేదు అని నన్ను దౌర్జన్యంగా మాట్లాడారు. మాట్లాడితే నేను నిరాకరించా. బందర్ పార్లమెంటు సభ్యులు 2 సార్లు నా దగ్గరికి విజయవాడలో 3వ లైన్లో, గురునానక్ కాలనీలో 3వ లైన్లో 2 సార్లు మాట్లాడాలంటే పెద్ద మనుషులే, ఎంపీలే అని వెళ్ళా. మరి అదేవిధంగా రాత్రి కూడా 11 గంటలకి అటాక్ చేసి నాకు కూడా, నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళా. పెనమలూరులో పార్టీ ఆఫీస్ పెట్టారు వాళ్ళు, పార్లమెంటుది పెనమలూరులో. అక్కడ కూడా వెళ్ళి, అన్నా ఇది మీకు మంచి పద్ధతి కాదు బాలశౌరి గారు, 2 పార్లమెంటు 8 అసెంబ్లీ ఫారాలు మీ వాళ్ళు తీసుకున్నారు, మీరు కూడా తీసుకున్నారు, మీరు మాకు ఇచ్చేసేయండి, మీకు మాకు గొడవలేమొద్దు అంటే, నీ దిక్కున్న చోట చెప్పుకో, కేంద్రంలో మేముండాం అని నన్ను భయపెడతా ఉన్నాడు డీజీపీ. ఇది ఎన్నికల కోడ్ ఉన్నందున స్థానిక పోలీస్ స్టేషన్ కంటే కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టరు అమరావతి, అందుకని హెడ్ క్వార్టర్లో ఫిర్యాదు చేశాం. మరి రేపు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మెమోరాండం ఇస్తామన్నాం. 2 సాక్షులు ఉన్నారు, 4 వ్యక్తులు ఉన్నారు. అది జరిగేటప్పుడు ఆ సాక్షుల పేర్లు కూడా దాంట్లో రాశాము. అదేవిధంగా బాలశౌరి గారు నన్ను 15 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారితో కూడా 2 సార్లు మాట్లాడిచ్చారు. నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడారు నాతో, జలీల్ భాయ్ నువ్వు ఎమ్మెల్యే కావు, ఎంపీ కావు, ఎందుకు నీకు, మేము ఏదో ఇస్తాం తీసుకో, నీకు ఏం కావాలో చెప్పు అన్నారు. మీరు ఎంత ఇచ్చినా నేను బీఫారాలు అమ్ముకునేవాడిని కాదు, పోటీ చేసే వ్యక్తిని అన్నా. మా కళ్ళే ఒక్కసారి చూడు, నువ్వు చూడకపోతే నువ్వు ఇబ్బందులు పడతావు, ఇది నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మా నాన్న ముఖ్యమంత్రి చేశాడని నన్ను బెదిరిస్తూ ఉన్నారు. ఏ అన్నగారు, నేను నీకేమి అన్యాయం చేశాను, మా అభ్యర్థులు పోటీ చేయకూడదా, మాకు రాజ్యాధికారం అక్కర్లేదా అని అడిగా. మీకెక్కడికి వచ్చింది రాజ్యాధికారం, మీరంతా 4 పట్టుకొని పాంప్లెంట్లు పంచుకుంటే రాజ్యాధికారం వచ్చిద్దా మీకు డబ్బులు లేకుండా? అందుకని 21 స్థానాలు నువ్వు పోటీ చేస్తే నన్ను హత్య చేస్తానని ఈ 3 అభ్యర్థులు నన్ను బెదిరించారు. అందుకని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు ప్రొటెక్షన్ కల్పించమని కేంద్ర ఎన్నికల సంఘానికి, స్టేట్ ఎలక్షన్ సంఘానికి పంపిస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ డీజీపీ గారికి సిఫార్సు చేసినా కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో కామన్ మ్యాన్ ఒక పార్టీ అధ్యక్షుడికే
రక్షణ లేకపోతే ఈ వ్యవస్థ ఏ విధంగా జరుగుతూ ఉన్నది? పోనీ అధికారంలో ఉన్న పార్టీ బెదిరించారు అంటే అది కామను. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం. మణిపూర్ ఘటన చూసావు కదా, బాబ్రీ మసీదు కూల్చేసేసి మరి మందిరం కట్టేసేసాం కదా. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత, నీ వెనక ఎవడున్నాడు? నువ్వు ఒక్కడివే. నువ్వు జాతీయ పార్టీ అంటే సరిపోయిందా? టీవీలో పేపర్లో వస్తే అని నన్ను అవహేళన చేసే విధంగా దుర్భాషలాడారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. మేము ఈ దేశంలో మైనార్టీలు కావచ్చు, 4% ఉండొచ్చు, 5% ఉండొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన జాతీయ పార్టీగా అవతరించింది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేయటంలా, అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేయటంలా. నామినేషన్లు వేస్తున్నామని కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఎక్కడైతే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో నామినేషన్లు వేస్తున్నామని నా మీద దాడి జరుగుతుంది. సోదరులారా, ఇది నా ఒక్కడితే మొదలవదు. రాజ్యాధికారమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను, కాపులను కూడా కలుపుకొని రాజ్యాధికారం చేసి వచ్చే విధంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేస్తాం. మా బీఫారాలు దొంగిలించినంత మాత్రాన మేము అక్కడ పోటీ చేయకుండా ఉండం. ఖచ్చితంగా పోటీ చేస్తాం. సబ్జెక్టెడ్ అని రాస్తాం. దాంట్లో ఏ ఫామ్, బీ ఫామ్ ఇచ్చేటప్పుడు ఎవరైతే ఆ 10 స్థానాల్లో పోటీ చేయడానికి వచ్చాడో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి సంతకాలు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉంటాయి. అదేవిధంగా నా సింబల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉండిద్ది. నా నామినేషన్ ఏ ఫామ్, బీ ఫామ్తో పాటు నేను ఒక లెటర్ కూడా ఇస్తా. ఇతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తులని. బీఫారాలకే రక్షణ లేకపోతే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? అందుకని డీజీపీ గారు వెంటనే నాకు ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత ఉంది. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరిపై తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెళ్ల మనోహర్, దీంట్లో ప్రథమ కుట్రదారుడు పవన్ కళ్యాణ్పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, నమోదు చేసి జైలుకు పంపించాలా. ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే నేను ఢిల్లీలో కూడా బంద్కు పిలిపిస్తాను, దేశవ్యాప్తంగా బంద్కు పిలిపిస్తాను. కేంద్రంలో అధికారంలో ఉందని ఈ పవన్ కళ్యాణ్ గారు పెట్టరేగిపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకెంతో అభిమానం. కానీ ఈనాడు మీరు చేసింది ఏంది? లాక్కోవటం, దోచుకోవటం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటట్టు చేయటం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్ర డీజీపీ గారు మీరు వెంటనే నా బీఫారాలు నాకు ఇప్పించి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా. మీరు డీజీపీ గారు నాకు న్యాయం చేయకపోతే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద చీఫ్ సెక్రటరీని, ఈ రాష్ట్ర డీజీపీని వెంటనే మార్చే విధంగా నా కార్యాచరణ నాకుండింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్పై చర్యలు తీసుకోవాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను ఈ సమాజానికి, డీజీపీ గారికి హెచ్చరిస్తూ ఉన్నా. విజ్ఞప్తి చేయటంలా డీజీపీని హెచ్చరిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కానివ్వకుండా ఎన్నికలు సజావుగా జరగాలంటే ఈ డీజీపీని మార్చే విధంగా కార్యాచరణ చేయండి. ఈ చీఫ్ సెక్రటరీ వల్ల ఎన్ని వందల మంది చనిపోతూ ఉన్నారు. ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు గమనించి పవన్ కళ్యాణ్ని పిఠాపురం కాదు, 21 స్థానాల్లో కాదు, ఆయన ఎక్కడ ఈ రాష్ట్రంలో గెలవనీయకుండా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మరి పత్రికాముఖంగా పూనుకుంటుందని తెలియజేస్తూ ఉన్నా. గవర్నర్ నాగేశ్వరరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మంచి ఉద్యమకారులను, డాక్టరేట్లను, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభ్యర్థులుగా మరి మేమైతే విజయవాడలో ప్రకటించాం, ఒంగోలులో, నెల్లూరులో వెళ్ళిన చోటల్లా ప్రకటిస్తూనే ఉన్నాం. మరి ఆయన గారు ఈరోజు పార్టీలో చేరారు. ప్రముఖులు వారి పేర్లు చెప్పి మీ యొక్క ఆశయం, విధానాన్ని తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్. గత 15 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విత్ పీడిఎఫ్తో పనిచేయటం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత
మనకి ముఖ్యంగా బాబు గారు కానివ్వండి, దట్ మీన్స్ టీడీపీ కానివ్వండి, బాబు వస్తే జాబ్ అన్నారు. బాబు వస్తే జాబ్ అన్న మాట కేవలం పేపర్ల మీదనే జరిగింది. అది చదువుకున్న ఉన్నత విద్యావంతులకు ముఖ్యంగా అవకాశాలు లేకుండా ప్రైవేటైజేషన్ అని చెప్పేసి పూర్తిగా ఉన్నత విద్యావంతులను మర్చిపోవటం జరిగింది. అట్లనే ఈ విషయంలో పోనీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాకేదో చేసిద్ది అని మేము ధర్నా చేస్తున్నప్పుడు మేము విన్నాం, మీకు చేయూతనిస్తామని మా ధర్నాలో ఆ రోజు విజయసాయిరెడ్డి గారు మరియు నాగార్జున గారు మా దగ్గరకు వచ్చి మీరు ఈ ఉద్యమాన్ని విరమించి మాకు సపోర్ట్ చేస్తే మేము వచ్చిన వెంటనే ఉద్యోగ కల్పన చేస్తాం, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని ఆ రోజు ప్రామిస్ చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏదో చేసిద్దని ఆశపడ్డాం. కానీ చివరికి ఒక కొత్త రకమైన జీవో తెచ్చేసి ఎయిడెడ్ కాలేజెస్ డిగ్రీ లెక్చరర్స్ని ఎయిడెడ్ కాలేజెస్ని మొత్తం మూసేసుకొని ఎయిడెడ్ కాలేజీలో ఉన్న వారు మొత్తం కూడా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని బయటికి పంపించడం జరిగింది. దీనివలన దాదాపు 3700 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంక్లూడింగ్ ఓసీ వాళ్ళు మొత్తం కూడా నిరుద్యోగులుగా మారటం జరిగింది. ఒక్కసారి ఈ 10 సంవత్సరాలు పరిశీలన చేస్తే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అసమానతలతో మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా క్రైమ్లో మొదటి స్థానంలో ఉంది. మరి ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు జలీల్ గారు ఇప్పుడే ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నారు మీడియాకి, అయ్యా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతున్నాం. అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది ఎక్కడ పోటీ చేయకూడదా? మేము పోటీ చేయడానికి ముందుకు వస్తే ఈ విధంగా బెదిరించి మీరు బి ఫామ్స్ కానీ మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ తీసుకెళ్ళే అధికారం మీకు ఎవరిచ్చారు? ఏదైతే డీజీపీ గారు ఉన్నారో, సెక్రటరీ మెయిన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఉన్నారో, ఏదైతే మా అధ్యక్షుడు డిమాండ్ చేస్తూ ఉన్నారో, ముఖ్యంగా చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మొత్తం రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ఇది జరగబోతా ఉన్నది. ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉందని మేము చాలా ప్రశాంతంగా ప్రెస్ మీట్కి వచ్చాం. లేకపోతే డీజీపీ ఆఫీసును ముట్టడించే వాళ్ళం. కనుక ఎలక్షన్ కమిషన్ గారికి ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఏదైతే రాత్రి సంఘటన జరిగిందో ఇప్పుడు ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇమ్మీడియట్గా స్పందించి ఎఫ్ఐఆర్ చేయాలి. లేదంటే ఈ ఉన్న 26 జిల్లాల నుంచి నిరుద్యోగులు మొత్తం బయటకు వస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మొత్తం కూడా రోడ్ల మీదకి వస్తారు. కనుక ఈ విషయాన్ని మీరు గట్టిగా తీసుకొని ముఖ్యంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి మాకు న్యాయం చేయాలి. మేము కోరుతున్నది ఒకటే, ఇలా మేము ఉన్నత విద్యావంతులు అందరూ కూడా డాక్టరేట్స్, పిహెచ్డి హోల్సం, అట్లనే పీజీ, ఎంపీలుగా పోటీ చేయబోతున్నాము, ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈ ఆర్థిక నేరస్తులు ఈ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చేది దోచుకోవటానికేనా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగత రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. వీళ్ళ విషయాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ విషయం పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో కూడా కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉన్నది. దీని మీద ఎంత దారుణమైన పరిస్థితులు ఈ గ్రామాల్లో చూసినట్లయితే ముఖ్యంగా యువత నష్టపోతూ ఉన్నాము. కనుకనే ఉన్నత విద్యావంతులు ఈ రాష్ట్రంలో ముందుకొచ్చి మాకు అండగా ఉన్న ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ మరియు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఎవరైతే జేడి లక్ష్మీనారాయణ ఉన్నారో, అట్లనే ఐఎస్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, అట్లనే ఐఆర్ఎస్ కటికల శివభాగ్యరావు గారు ఉన్నారు. ఇటువంటి పెద్దల సమక్షంలో వాళ్ళ గైడ్లైన్స్లో, మా అధ్యక్షుడు గైడ్లైన్స్లో మేము నడటానికి, పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కూడా నేషనల్ స్కాలర్స్ పార్టీని స్థాపించాము. కాకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాంగ్లో ఉంది, రిజిస్ట్రేషన్ కాలేదు. అందుకనే నవరంగ కాంగ్రెస్ పార్టీతో ఒక కూటమిగా, ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ ఏపీ యునైటెడ్తో కూటమిగా వెళ్తుంది. కనుక మేము ముందుకొచ్చి
ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పోటీ చేయడానికి అందరం సిద్ధపడుతున్నాము. ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఈ రాబోయే ఎలక్షన్లో కంపల్సరీగా పోటీ చేసి ప్రభుత్వాన్ని నిర్మించబోతున్నాము. గెలిచేది మేమే, ప్రభుత్వాన్ని స్థాపించేది మేమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 67% ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లు ఉన్నవి. తక్కిన వాళ్ళు చూసుకున్నట్టే, తక్కిన వర్గాలు చూసుకుంటే చాలా తక్కువ ఓట్లు ఉన్నవి, కానీ వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు. కనుకనే మేము ఈ 67% ఓట్లు ఉన్న మొత్తాన్ని కలుపుకొని అన్యాయం జరుగుతున్నది కనుక ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ఒకటే మార్గం, మంచి పాలసీలు తీసుకొని రావడానికి కంపల్సరీగా మేము శాసనసభల్లోకి అట్లనే పార్లమెంట్లోకి ప్రవేశం కలగాలి అని అంటే ఒక్క పోటీ చేయడం ద్వారానే. కనుకనే మేమంతా ఈ పార్టీ తరఫు నుండి ఒక కూటమితో కలిపి మేము పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాము. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో డాక్టర్ ప్రకాష్ గారు అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అట్లనే డాక్టర్ మన వెంకటేశ్వరరావు గారు పొన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అట్లనే మన మాల్కొండయ్య గారు ఇక్కడ విజయవాడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇట్లా ఈ విధంగా అందరూ కూడా డాక్టరేట్స్ మేము ముందుకు వచ్చి ఉన్నాము, ఉన్నత విద్యావంతులు ముందుకు వస్తూ ఉన్నాము. ఇటువంటి సమయంలో ఈ నవరంగ పార్టీ మాకు సపోర్ట్ ఉండి, ఈ ఏపీ యునైటెడ్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉండి పోటీ చేయడానికి అన్ని అవకాశాలు అన్ని అర్హతలను సంపాదించుకున్నాం కనుక ముఖ్యంగా ఈరోజు ఏదైతే జరిగిందో డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఈ రిప్రజెంటేషన్ ముఖ్యంగా సీరియస్గా తీసుకొని సాయంత్రం లోపల లేదా రేపటి లోపల ఎఫ్ఐఆర్ చేయకపోతే యువత మొత్తం కూడా ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు అట్లనే నిరుద్యోగులు యూనివర్సిటీ స్థాయి నుంచి కాలేజీ స్థాయి నుంచి డిగ్రీ కాలేజెస్ వరకు మొత్తం కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. కనుకనే దయచేసి ఈ రిప్రజెంటేషన్ సీరియస్గా తీసుకొని వారి మీద ఎఫ్ఐఆర్ చేసి కేసు ఫైల్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. జై నవరంగ పార్టీ. నా పేరు హంస, యాక్ట్రెస్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. ముందుగా స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చానంటే మాది ఫిలిం ఇండస్ట్రీ. నేను యాక్ట్రెస్. నేను 20 మూవీస్ 20 సీరియల్స్ యాడ్స్ అన్నీ చేశాను. అన్ని పార్టీ వాళ్ళ యాడ్స్ కూడా నేను చేశాను. సో ఇక్కడ దాకా ఎందుకు వచ్చాను, ఈ పార్టీ వాళ్ళు నాకు ఛాన్స్ ఇస్తారా, ఆ ఛాన్స్ కూడా ఎందుకు తీసుకుంటున్నానంటే మన ఇల్లు చక్కబెట్టుకొని ఫస్ట్ మన చుట్టూ ఏరియాని చక్కబెట్టగలుగుతాం, అవునా? సో మా ఇండస్ట్రీలో చాలా అంటే చాలా దారుణంగా తయారైంది, దారుణంగా ఉంది. ఆ ఇండస్ట్రీనే పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇంతమంది ప్రజల్ని ఎలా పట్టించుకుందామని ఇలా మేము సీఎం అవుతాం, మేము అది అవుతాం, మేము ఇది అవుతాం, మేము అది చేస్తామని ఇది చేస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీ అనేది చిన్న, దాంట్లో బాగు చేయలేని వాళ్ళు ఇంత పెద్ద ప్రపంచంలో ఉన్న ఈ ఆంధ్రదేశాన్ని బాగు చేస్తాము, మేము అది ఇస్తాము, ఇది ఇస్తాము. ఎవరి జేబులోంచి తీసిస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? మా సొమ్మే, ఇక్కడ అందరికి పంచిపెట్టేది మన సొమ్మే. ఇది ఎవ్వరికీ అర్థం కావట్లా. ఫ్రీ అనగానే పడిపోయి మంచోడా చెడ్డోడా అని చూడకుండా ఎగబడి 1000 రూపాయలకి 100 రూపాయలకి ఆశపడి ఓట్లేసి ఎవరికి బాధపడుతున్నారు? మనమే ఇక్కడ బాధపడేదే. నాకు ఫిలిం ఇండస్ట్రీలో న్యాయం జరగాలి, దాన్ని మనం ముందుకెళ్ళి మాట్లాడాలంటే నాకు అవకాశం ఇవ్వట్లేదు. ఏదన్నా ఇప్పుడు డబ్బన్నా ఉండాలి, అట్లీస్ట్ ఈ రాజకీయంగా ఉండాలి, ఏదో ఒకటి నాకు కావాలి. నాకు ఈ ఛాన్స్ ఈ ఖలీల్ గారు ఇచ్చారు. నేను దానికోసం మాట్లాడదాము, దానికోసం పోరాడదామని ఇంత దూరం వచ్చాను నేను. సో ఆ ఛాన్స్ వచ్చి నన్ను ప్రజలు ఆదరిస్తే మాత్రం నేను ఇండస్ట్రీని ఒక కొలిక్కి తేవాలన్నది నా ఆశ. నా ఒక్కదాని కోసం కాదు, నాలాగా ఎంతోమంది బాధపడుతున్నారు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు. ఇండస్ట్రీకి ఒక కొలిక్కి తేవాలని, ఒక లైన్లోకి తేవాలని నా ఆశ, దాన్ని అభివృద్ధి చెందాలని. పాత హీరోలో విలన్లో ప్రభాకర్ రెడ్డి గారని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తను 10 acres ఆ రోజుల్లో ఏ చిరంజీవి గారు కానీ ఏ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు ఇవ్వాల, ఆయన ఇచ్చాడు. 10 ఎకరాల భూమి ఇస్తే అందులో ప్రొడ్యూసర్లే ఉన్నారు తప్ప కష్టపడి షూటింగ్ చేసే కానీ ఒక ఫైటర్ కానీ ఒక సింగర్ కానీ ఎవరి కెమెరామ్యాన్కి కానీ అక్కడ ఒక ఇల్లు అలాట్మెంట్ అవ్వలేదు. అంత ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఒక 4-5 ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇంకో ఇల్లు అలాట్మెంట్ చేశారు. సో దాని గురించి పోరాడుతున్నాం మేము. దానికోసం పోరాడాలంటే ఒక
ప్లాట్ఫామ్ కావాలి. అందుకనే నేను ఇక్కడ దాకా వచ్చాను. నాకు అది ఈ ఛాన్స్ ఈ కనిల్ గారు ఇస్తారు, ప్రజలు కూడా ఆదరిస్తారని నమ్మకంతో ఆదరిస్తారని నమస్కారం. డాక్టర్ దిర్శాల మధుసూదన్ ప్రకాష్ రావు అండి. నేను ఎంఏ పిహెచ్డి చేశాను. పిహెచ్డి నాది ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ చేశాను. పిహెచ్డి ఉస్మానియాలో చేసి తర్వాత పీడిఎఫ్ పోస్ట్ డాక్టరేట్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. ప్రస్తుతం నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాంట్రాక్ట్లో చేస్తున్నాను. అయితే నేను చూసినప్పటి నుంచి నేను ఎరిగినటువంటి పార్టీలు లేకపోతే నేను ఆశించినటువంటి పార్టీలు ఏది మాకు కానీ మాకు అనుకూలమైనటువంటి వాళ్ళకి కానీ ఏమీ చేయలేదు. తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం అని కాకుండా కనీస అవకాశాలు, కనీస అవసరాలు, కూడు గుడ్డ గూడు ఇది ఇస్తే చాలు. అంబేద్కర్ ఏం చెప్తారంటే ఒక వ్యక్తిని బాగు చేయాలంటే కేవలం చదువు చెప్తే సరిపోతుంది అంటున్నారు. కనీసం ఒక చదువు అనేది ఫ్రీగా ఇస్తే ఒక మనిషికి వాడు ఏదో రకంగా డెవలప్ అయిపోతాడు. అందువల్ల మేము రాజకీయాల్లోకి వచ్చింది కనీస అవసరాలు తీరిస్తే కనుక మనిషి ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు అనే విషయాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఈ విషయంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జలీల్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అందువల్ల నేను అమలాపురం సంబంధించినటువంటి అసెంబ్లీకి నేను పోటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వరకు వచ్చాను. ఈ యొక్క నా యొక్క అంశాన్ని మీరు బలపరచండి. ఈ అవకాశం వచ్చినటువంటి మీకు జలీల్ గారికి కృతజ్ఞతలు చెప్తూ ఈ రెండు విషయాలు మాట్లాడుతూ ముగిస్తున్నాను నేను. ఇంకా అభ్యర్థులు చాలా మంది ఉంటారు. నర్సాపేట నర్సాపూర్ ఎంపీ ప్రకాష్ డాక్టర్ డిఎం ప్రకాష్ రావు అమలాపురం పార్లమెంట్. మాలకొండయ్య ఎక్కడ మచిలీపట్నం ఎంపీఆ విజయవాడ శ్రీనుబాబు ఎమ్మెల్యే.